అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే నరేంద్ర మోడీ గారితో నారా లోకేష్ గారి భేటీ గురించి. వరుసగా ఈ సంవత్సరంలో నరేంద్ర మోడీ గారితో నారా లోకేష్ గారు ఇది రెండో పర్యాయం భేటీ జరిగింది. సుమారు వీరిరువురు 40 నుంచి 45 నిమిషాల వరకు మాట్లాడుకున్నారు. భేటీ సారాంశం అయితే ఏందో బయటకు రాలేదు కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే నారా లోకేష్ గారు నరేంద్ర మోడీ గారిని ఈ మధ్య తీసుకొస్తున్న జిఎస్టీలో సంస్కరణల గురించి అభినందించడానికి ఆయన ఢిల్లీ పర్యటన జరిగిందని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ రాజకీయం కోణం కూడా ఉంది. సరే, ఆ రాజకీయ విషయాలు అయితే మనకైతే తెలియదు. కానీ నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ దొరకటం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. నరేంద్ర మోడీ గారు ఆయన క్యాబినెట్ మినిస్టర్ కూడా సుమారు 10 నుంచి 15 నిమిషాలు మీటింగ్ టైం తప్పితే అంతకన్నా ఎక్కువ పోరు. రాష్ట్ర ముఖ్యమంత్రులు కలవాలన్న ఆయన్ని సుమారు 2 నెలల నుంచి 2 నెలల ముందర నుంచే ఆయనకి మీటింగ్ షెడ్యూల్ డిజైన్ చేస్తారు. కానీ వరుసగా నారా లోకేష్ గారితో 4 నెలల్లో ఆయన ఇది రెండో పర్యాయం మీటింగ్ జరిగింది. సో ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఒకటి, తెలుగుదేశం పార్టీ నుంచి ఇక నుంచి క్రియాశీలకంగా రాజకీయ నిర్ణయాలు ఏమి తీసుకోవాలన్నా నారా లోకేష్ గారే ముందు ఉంటారు అన్నది మాత్రం ఇది సుస్పష్టం. థ్యాంక్ యూ.